obstacles with perfect plans and benefits the community, Adhyaksha. On the contrary, a fake or a selfish leader relies on graphics, flashy presentations, uses Polavaram funds like ATM, and even hides the pre-election manifestos, Adhyaksha. ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్, ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఇట్స్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హానరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష. ఇందాక మన తోటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు అంబేద్కర్ గారి ఒక వ్యక్తిలా కాకుండా ఒక సిద్ధాంతంగా తీసుకుని నమ్మిన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష. స్వరాజ్ మైదానంలో 18 ఎకరాలు పైచిలుగా ఉన్నటువంటి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ దాదాపుగా 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా గ్రంథాలయం, మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది, అధ్యక్ష. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు. ఆయన హయాంలో ఆ విషయాన్ని ఎన్నో మార్లు పట్టించుకోలేదు, అధ్యక్ష. వారు చెప్పడమే, మాయమాటలు చెప్పడమే కాదు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని మేము కూడా అనుకోలేదు, అధ్యక్ష. అలా ఆయన పెట్టడు, మాయమాటలే చెప్తున్నాడు అనుకున్నాం. నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా స్వరాజ్ మైదానంలో వారి ఏర్పాటు చేసినటువంటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా నిజంగా అది ఈరోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని మాట్లాడంగానే నిజంగా ఈరోజు మనకి ఏ విధంగా అయితే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా మాట్లాడతారో ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఇక్కడ స్థాపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం, అధ్యక్ష. నిజంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది, బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్. సూన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో, అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నామని గుర్తించారు. ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ అండగా నిలబడాలనే దాని మీద ఆయన గొప్ప ఆలోచన చేసి నవరత్నాలని ప్రారంభించడం జరిగింది, అధ్యక్ష. నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు, డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నీతి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ యుఎన్డిపి అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఈజ్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది, అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బిన్ డిక్రీస్డ్ అని సాక్షాత్తు నీతి ఆయోగే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం, అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది, అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది, అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకు కూడా ఈక్వల్ అంటే ఎడ్యుకేషన్ రావాలి,
క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష. ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు. సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్ ఫర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అధ్యక్ష. ఈరోజు ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకురావాలంటే ఆ పూర్ పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ పూర్ కిడ్స్ అందరికీ కూడా ఈక్వలెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, వీఆర్ నాట్ జస్ట్ అడ్వకేటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చినటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చూస్తే ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాజ్ ద కీ టు ఎలివేటింగ్ పవర్టీ అండ్ పొజిషనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కాంపిటేటివ్లీ ఎట్ ఎ గ్లోబల్ స్కేల్ అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ టు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంపవర్ చేసి వాళ్ళని గ్లోబల్గా కాంపిటేటివ్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే ద రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టి వారిని పట్టించుకొని ప్రభుత్వాలు చూసాం అధ్యక్ష. ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవనేటువంటి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఈరోజు విద్యా వ్యవస్థని మార్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు చేస్తూ వేల కోట్ల రూపాయలని వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించిన ఏకైక ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారి కూడా ఒక మేనమామగా భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మేనమామ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రపంచం నలుమూలలకి ఎక్కడికి వెళ్ళైనా కూడా మా మేనమామ అందించినటువంటి తోడ్పాటుతో మేము సెటిల్ అవుతాము, లైఫ్లో అన్నిటికీ అందరికంటే బాగా సెటిల్ అవుతాము అనేటువంటి భావన ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ని ఈరోజు ఆ పిల్లలకి ఒక మేనమామలో అందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థని పూర్తిగా రూపురేఖలు మార్చి, ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తికి ఏం కావాలి అధ్యక్ష? గుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం అధ్యక్ష, వైద్యం. ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి. యూనివర్స్ హెల్త్ కేర్ యాక్సెస్ అని ఈరోజు మనం అమెరికాలోనో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఈ పెద్ద పెద్ద దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈరోజు హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది లేదు అధ్యక్ష. వాళ్ళ క్యాంపెయిన్స్లో, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, వాళ్ళ క్యాంపెయిన్స్లో హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇస్తాము అనేటువంటి చెప్పటమే తప్ప హెల్త్ కేర్ని ప్రతి ఒక్క పేదవాడికి అందించేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే వాళ్ళు చేయలేకపోయారు. అది కానీ ఈరోజు గవర్నమెంట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ పాలసీ అండ్ ఎన్ష్యూర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ సిటిజన్ సో దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అని చెప్పి మంచి ఆరోగ్య విధానాలు రూపొందించడమే కాదు, వాటి ఆచరణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అప్పుడే ప్రజల ఆరోగ్యం మాత్రమే కాదు, వారి ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూత్రాన్ని పాటిస్తూ గతంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆయన 2 అడుగులు వేస్తే ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అధ్యక్ష నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అసలు ఎంత గొప్పది అధ్యక్ష. అంటే ఈరోజు జల్లెడ పట్టండి, గుర్తించండి, ప్రతి పేదవారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని, వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళకి డయాబెటిక్, వాళ్ళకి షుగర్ ఉందా ఏంటి అని తెలుసుకుని వాళ్ళకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి అదే గ్రామానికి డాక్టర్స్ని పంపించి
మెడికల్ డిపార్ట్మెంట్లు పంపించి ఆ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నది. అంత గొప్పగా ఈరోజు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతేకాకుండా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అదేవిధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించుకుని ఈరోజు అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష అంటే ఈరోజు గ్రామంలో మేము వెళ్తే హెల్త్ క్లినిక్ అంటే అన్న మా గ్రామంలో హాస్పిటల్ కట్టించాడు మా జగనన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే కేవలం సిటీస్లోనో లేకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినటువంటి మనం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు 1700 పైచిలుకుగా 108, 104 అంబులెన్స్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, చేతు నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు, పేదవారికి వైద్యం అందాలి, వాళ్ళ చేతుల్లోంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఈరోజు 10,132 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని ఈరోజు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఈరోజు 1142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 43 ఏరియా హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని పెట్టి 3 స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి 3 సివిల్ డిస్పెన్సరీస్ పెట్టించి 11 టీచింగ్ హాస్పిటల్స్ పెట్టించి 15 స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టించి ఈరోజు అంతేకాకుండా 542 ఈరోజు యూపీహెచ్సిస్ పెట్టించి ఈరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవారికి వైద్యం అందుతుందంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు నిన్న సాక్షాత్తు గవర్నర్ గారు కూడా వారి ప్రసంగంలో వైద్యానికి మనం చూపిస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి విధానాన్ని వారు కూడా నిన్న ఎప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కొనియాడారు. అంటే నిజంగా ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందుతుందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టర్ విద్య గురించి మాట్లాడుకున్నాం, వైద్యం గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడితే కూడా ప్రతి రంగము కూడా రాష్ట్ర ప్రగతికి వెన్నెముకగా ఉండేటువంటి వ్యవసాయ రంగం. మన రాష్ట్ర జనాభాలో 62% మంది ఇప్పటికే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగంలో ఈరోజు ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ అసెండింగ్ అగ్రికల్చర్ గ్రోత్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫ్రమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019 సమయంలో ఫ్రమ్ సెకండ్ టు లాస్ట్ ఉండేవాళ్ళ మధ్యకి ఈ భారతదేశంలో మనం దాని నుంచి ఈ భారతదేశంలో నెంబర్ 7 ఇన్ ద కంట్రీగా తీసుకొచ్చినటువంటి ఘనత. అంటే ఫ్రమ్ 27th ర్యాంక్ ఈరోజు 7th ర్యాంక్కి ఈరోజు గ్రోత్ రేట్ -6.5% గ్రోత్ రేట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు -6.5%గా ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్రోత్ రేట్ని ఈరోజు పాజిటివ్లోకి తీసుకొచ్చి +5.56 గ్రోత్ రేట్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంత గొప్పగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. నిన్న కూడా సాక్షాత్తు గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి స్కీము కూడా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా PM కిసాన్గా ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు అంటే ప్రతి గ్రామంలో ఈరోజు రైతుకి ఒక వన్ స్టాప్ షాప్గా మార్చి రైతుకు ఏ అవసరం ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రం అనేటువంటి ఎందుకంటే మారుతున్నటువంటి అగ్రిటెక్ రంగంలోకి మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో రైతన్న వెనకపడకూడదు. రైతన్నకు కూడా అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ కూడా అనుసంధానం చేయాలి. రైతుకు ఏదన్నా ఇబ్బంది ఉంటే అదే గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అది పరిష్కారం అయ్యే విధంగా ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా
ఈరోజు మహిళా సాధికారతను తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎప్పుడన్నా విన్నామా? ఈరోజు చేయూత, ఈరోజు కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఈ విధంగా పేదవారికి అండగా నిలబడుతూ, మహిళలకు అండగా నిలబడుతూ